హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇవాళ సింపుల్గా అయిపోయి ఈజీగా ఉన్న రెసిపీ చేసేసుకుందాము. ఆకుకూరలన్నీ వేసేసి దీనికి కావాల్సింది ముందుగా ఆకుకూరలు, పాలాకు, మెంతిపాకు, తోటకూరాకు, అన్నీ కొరియండరు అన్నీ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి స్పైసెస్ వేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమోటో, ఒక రెడ్ చిల్లీ, అన్నీ బిర్యానీ ఆకు. మనం బిర్యానీకి ఏమేమి వేస్తామో ఆ స్పైసెస్ వేస్తే సేమ్ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. సేమ్ బిర్యానీ టైప్లోనే ఉంటుంది. ఆకుకూరలతో అన్ని ఆకుకూరలు కలిపి ఇలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్దీ మనకి పోషకాలు అన్నీ కూడా దొరుకుతాయి. హెల్దీ బ్రేక్ఫాస్ట్కి కాదు, మనకి ఏం చేసుకోవాలి అని అన్నప్పుడు అర్థం కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా గార్లిక్ జింజర్ పేస్టు, టమాటో, ఆనియన్ అన్నీ వేసేసి ఇట్లా గార్లిక్ జింజర్ పేస్ట్ అంతా స్పైసెస్ మెయిన్ కొద్దిగా సోంపు వేస్తే ఆ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ గార్లిక్ జింజర్ పేస్ట్, టమాటో, చిల్లీ అంతా మగ్గిపోయినాయి కదా. ఇంకా ఇలా ఆకుకూర అంతా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు వదిలేసుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ కంసిస్టెన్సీ అంతా కొంచెం డ్రై అయిపోయి అది అవి ఆకుకూరలన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గిపోవాలి. మగ్గిపోతే మనకి టేస్ట్ బాగుంటుంది. అది గీ కదా, మనం గీలో వేసి బాగా రోస్ట్ చేసేస్తాము. రోస్ట్ చేసినప్పుడు అది ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయినప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఆకుకూరలోకి మనకి చాలా వరకు వాటర్ అనేది ఉంటుంది కదా. ఆ వాటర్ కొద్దిగా డ్రై అయిపోయాక ఇలా అంతా ఫుల్ మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత రైస్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని, మనం ఆల్రెడీ అన్ని స్పైసెస్ వేసాం కదా, అవంతా ఇంకా చిల్లీలోనే సరిపోతుంది. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ గీ వేస్తే మనకి రైస్ అనేది నున్నగా అయిపోదు, పలుకుగా అనేది ఉంటుంది. అంటే మెత్తగా అయిపోకుండా పొడిగా ఉంటుంది. బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలాగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా వరకు ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. హెల్దీ ఇది చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా. ఇలా రైస్ అయిపోయాక దీనికి సైడ్కి పెరుగు పచ్చడి ఏమోటి, నేనైతే కాకరకాయ పొడి ఉంటే కాకరకాయ పొడితో తింటున్నాను. మీరు పెరుగు పచ్చడి అలా చేసుకొని తినండి. సేమ్ బిర్యానీ తిన్నట్లే ఉంటుంది. ఆకుకూరల బిర్యానీ మనం పెట్టుకుందాం. కొత్తగా ఆకుకూర బిర్యానీ అని పెట్టుకుందాము. బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. పిల్లలు ఆల్మోస్ట్ తిన్నారు కదా, వాళ్ళ కోసం ఇలా చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.